ఏపీలో కొత్త రాజకీయ రగడ మొదలైందన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సాక్షిపై దాడి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ హేయమైన చర్యలని అన్నారు. లైవ్లో మాటలకు ఛానల్ యాజమాన్యానికి, యాంకర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు కాసు మహేష్ రెడ్డి. ఒకవేళ దాంట్లో కృష్ణరాజు గారు తప్పు మాట్లాడుంటే అది కృష్ణరాజు గారికి ఆపాదించాలి. ఈరోజు డిబేట్స్ అనేక ఛానల్స్ లో డిబేట్స్ జరుగుతున్నాయి. డిబేట్స్ లో మేము పాల్పంచుకున్నాం. లైవ్ లో మాట్లాడేదానికి ఛానల్స్ ఏం చేస్తాయి, పత్రికలు ఏం చేస్తాయి, యాంకర్ ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏమైనా చెప్పి మాట్లాడిస్తారా? ఈరోజు అలా అనుకుంటే తెలుగుదేశం అనుబంధ ఛానల్స్ అనేక ఉన్న ఏబిఎన్ కానీ, టీవీ5, మహాన్యూస్ లో అనేక మంది ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని దూషించలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీని దూషించట్లేదా? అంటే దానికంతా యాంకర్సే బాధ్యులు వహిస్తారా? రేపు ఇలాగే కేసులు పెడతారా? రేపు ఆలోచించుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. గతంలో కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది. మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఓటుకు డబ్బులు ఇప్పించింది 96లో చంద్రబాబు గారు. మరి ఈసారి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి ఐఏఎస్, ఐపీఎస్ఎల్ని జైలుకు పంపించారు. ఇప్పుడు దినపత్రికల ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు. ప్రెస్ రిపోర్టర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు. మరి రేపు ఎటువంటి పర్యవసానాలు వస్తాయో, ఎందుకంటే ఈ ప్రభుత్వమే శాశ్వతం కాదు.